వనిత టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ సమర్పించు రుచుడు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఇవాళ మన రుచుడు వచ్చేసింది డీడీ కాలనీలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్కు. మరి నాతో పాటు హేమంత్ గారు కూడా సరికొత్త రెసిపీ పరిచయం చేసేందుకు రెడీగా ఉన్నారు. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా పలకరించి ఆ రెసిపీ ఏంటో నేర్చేసుకుందాం. నమస్తే హేమంత్. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చక్కగా ఉన్నాను. సో ఈ రోజు మా రుచుడు కార్యక్రమంలో మీరు మంచి రెసిపీ చేస్తారంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అవును మేడం, చాలా రోజుల తర్వాత మళ్ళీ కెమెరా ముందుకు వచ్చారు. అవునండి, సూపర్. మరి ఇందుకు ఈ రోజు మాకు పరిచయం చేయబోయే రెసిపీ ఏంటి? ఈ రోజు మనం చేసేది ఏంటంటే పొటాటో చీజ్ బాల్స్ అన్నమాట. ఓకే, పొటాటో చీజ్ బాల్స్. ఇది చాలా మందికి ఇష్టమైన వాటిలో ఫస్ట్ ఉంటుంది కదా. పిల్లలకైతే ఇంకా బాగా లైక్ చేస్తారు, చాలా ఇష్టపడి కూడా తింటారు. అవును. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ముందుగా చెప్పేసే. బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోస్, గ్రీన్ చిల్లీస్, కొరియాండర్, బ్రెడ్ క్రమ్స్, వైట్ పెప్పర్ పౌడర్, బ్లాక్ పెప్పర్ పౌడర్. ఓకే, కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాము. కొంచెం ఇంగ్రీడియంట్సే కనిపిస్తున్నాయి, మరి ఎక్కువగా ఏం లేవు, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. అవునండి. ముందు మనం ప్రిపేర్ చేసుకోవాల్సింది ఏమైనా ఉందా? ముందు మనం ప్రిపేర్ చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ పొటాటోస్ని బాయిల్ చేసి పెట్టుకోవాలి. సో దాని తర్వాత ఆయిల్ హీట్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఆల్రెడీ బాయిల్ చేసుకున్న పొటాటోస్ మన దగ్గర ఉన్నాయా? అవునండి, మన దగ్గర మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోస్, దాన్ని ఇప్పుడు మ్యాష్ చేయాలి. ఓకే, మనం ఫస్ట్ ఆయిల్ వేడి చేసుకుందాం అనమాట. దాని తర్వాత మనం మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ఆయిల్ పెట్టేసుకున్నాము, ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే అండి, ఫస్ట్ మనం బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోస్ తీసుకుందాం. ఎన్ని క్వాంటిటీ తీసుకోవాలి ఇక్కడ? ఇక్కడ మనం ఒక 2.5 to 3 పొటాటోస్ తీసుకుంటున్నాం. మంచి పెద్ద సైజు ఉన్న. సాల్ట్ వేసుకోలేదండి, నెక్స్ట్ మనం వేసుకుందాం. దీనికోసం ఇప్పుడు పొటాటో మ్యాష్ చేసుకోవడం కోసం పొటాటో మ్యాషర్ యూజ్ చేద్దాం మనం. హేమంత్ గారు, ఇప్పుడు ఏ ఇయర్ చదువుతున్నారు మీరు? నేను ఇప్పుడు ప్రజెంట్ 3rd year చదువుతున్నానండి, 5th సెమిస్టర్. 5th సెమిస్టర్. ఓకే, జాయిన్ అయినప్పుడు ఇది మీ ఇంట్రెస్టా లేకపోతే పేరెంట్స్ ఇంట్రెస్టా? లేదండి, ఇది పూర్తిగా నా ఇంట్రెస్ట్తోనే జాయిన్ అయ్యాను. ఓకే, ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకున్నారు? ఇంటర్లో నేను బైపీసీ తీసుకున్నానండి. బైపీసీ తీసుకొని మళ్ళీ హోటల్ మేనేజ్మెంట్ వైపు వచ్చారా? అవునండి. ఎందుకని, ఎట్లా డెసిషన్ మార్చుకున్నారు? చిన్నప్పటి నుంచి కుకింగ్ అంటే ప్యాషన్ అనమాట. సో నేను దాని తర్వాత 10th తర్వాత అనుకున్నది ఏంటంటే కొద్దిగా సైన్స్ సైడ్ వెళ్దామని అనుకున్నాను. కానీ నాకు ఏంటంటే చిన్నప్పటి నుంచి కుకింగ్ పైన ప్యాషన్ అనమాట. సో నేను ఇంకా దాని తర్వాత నా వల్ల అవ్వలేదంటే నేను చాలా బాగా చదువుతుండే, కానీ దాని తర్వాత నాకు ఇంకా కుకింగ్ పైనకి వెళ్దాం, ఇంకా దానిలో నాకు అర్థమైంది ఏంటంటే కుకింగ్లో ఇంకా చాలా స్కోప్ ఉంది, పెద్ద షెఫ్ కావచ్చు, మనకి ఇంకా ఫ్యూచర్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయని తెలిసి హోటల్ మేనేజ్మెంట్ జాయిన్ అయ్యాను అనమాట. సో పేరెంట్స్ ఏమన్నారు? సో అందరింట్లో లాగానే మా ఇంట్లో కూడా చెప్పారు ఏంటంటే ఈ జనరేషన్లో ఇంకా షెఫ్ ఏంటి, మంచి ఎంబీబీఎస్ చదవండి, డాక్టర్ అవ్వండి, మంచి పైసలు సంపాదించవచ్చు అలా చెప్పారు. సో నేనేమనుకున్నానంటే ఇంట్లో వాళ్ళు ఎంత చెప్పినా మన సాటిస్ఫాక్షన్ కోసం, అంటే ఇంట్లో వాళ్ళు ఇప్పుడు మన మంచి కోసమే చెప్తారు, కానీ ఏంటంటే ఫ్యూచర్లో మన సాటిస్ఫాక్షన్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి సో నేను ఇంకా షెఫ్ ఏ పరిస్థితి ఏమైనా సరే షెఫ్ అవుదామని డిసైడ్ అయినా. సో జాయిన్ అయిపోయాను అనమాట. ఓకే, సో ఫస్ట్ ఇయర్ నుంచి ది బెస్ట్ ఇస్తున్నారా మరి వంటల్లో? అవునండి, నా ఇంట్రెస్ట్తోనే జాయిన్ అయ్యాను కాబట్టి. అంటే ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేశారు, అంటే ఫస్ట్ ఎవరైనా వద్దంటారు. సో దాని తర్వాత ఇంకా నాకు ఇంట్రెస్ట్ బాగుందని చెప్పేసి ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేసి సో ఇంకా జాయిన్ చేయించారనమాట. సూపర్ సూపర్. ది బెస్ట్ కాలేజ్లోనే జాయిన్ అయ్యారు కాబట్టి ఆపర్చునిటీస్ కూడా చాలా బాగుంటాయి ఇందులో. అవునండి, మెయిన్ కోర్స్ చేయడం కాకుండా బెస్ట్ కాలేజ్ ఎంచుకోవడం అనేది మెయిన్ అనమాట. సో అది మేజర్ రోల్. రైట్, సూపర్. సో ఇప్పుడు ఆలు అయితే చక్కగా మ్యాష్ అయిపోయింది. ఇందులో ఇంకా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి. మిగతా ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేసుకుందాం. దీంట్లో మనం చాప్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ వేసుకుందాం. వన్ స్పూన్. కొద్దిగా బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకుందాం. ఓకే, ఇంకా ఇందులో కారం పొడి అంటే ఇంకేముండదు? కారం పొడి అనేది వేసుకోవద్దండి. ఓహో, సాల్ట్, కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. కొద్దిగా సరిపోతుందండి, ఎందుకంటే పొటాటోలో ఆల్రెడీ కొద్దిగా సాల్ట్ అనేది ఉంటుంది కొద్దిగా. ఇంకా మనం నెక్స్ట్ ఇది చీజ్ స్టఫింగ్ చేస్తాం కాబట్టి చీజ్లో సాల్ట్ ఉంటుంది అనమాట. సో మనం ఎక్కువ సాల్ట్ వేస్తే ఇంకా ఎక్కువ సాల్ట్ అయిపోతుంది తర్వాత.
వేశారు? ఇది వైట్ పేపర్ పౌడర్ అండి. మనం కారం పొడి వేసుకోకుండా వైట్ పేపర్ పౌడర్ వేసుకుంటే సబ్స్టిట్యూట్గా బాగుంటుంది. బ్యాలెన్స్ అయిపోతుంది. అవునండి. అదే అంటే బ్లాక్ అండ్ వైట్ రెండు పెప్పర్స్ తీసుకునే బదులు ఒకదాన్ని తీసుకుంటే సరిపోతుందా? అంటే బ్లాక్ పెప్పర్ ఏంటంటే ఘాటునిస్తుంది. సో వైట్ పెప్పర్ ఏంటంటే కొద్దిగా అంత ఘాటు అనేది ఉండదు, కొద్దిగా కారం అనేది వస్తుంది కానీ ఘాటు ఉండదు. అచ్చా, ఓకే. అందుకనే రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. అవునండి. సో మిగతా అన్ని వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. ఓకే. హేమంత్, ఎంతమంది మీరు? మా ఇంట్లో నేను, మా అన్నయ్య, మమ్మీ, డాడీ. ఓకే. అన్నయ్య ఏం చేస్తారు? మా అన్నయ్య వచ్చేసి నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తారనమాట. ఓకే. సో మమ్మీకి కూడా అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటారనమాట మీరు? అవునండి, ఇంటి దగ్గర ఉన్నప్పుడు హెల్ప్ చేస్తుంటాను. కొత్తగా రీసెంట్గా మీరు ఓన్గా కనిపెట్టిన డిష్ ఏదైనా ఉందా? కనిపెట్టిన డిష్ అంటూ ఏంటి లేదు, కాకుంటే ఏంటంటే మేము నార్మల్గా ఒక డిష్ని ఇంకొద్దిగా వెరైటీగా వేరియేషన్ చేసి ట్రయల్ చేస్తుంటాం అనమాట. రోజు ఇదే ప్రాసెస్ ఉంటుందా? రోజు ఇదే ప్రాసెస్ అంటే కాలేజ్లో వేరే ఉంటుంది. కాలేజ్లో ఏంటంటే సెట్ మెన్యూ ఉంటుంది, పర్టికులర్ వేరే వేరే మన ఇంటర్నేషనల్ క్యూజిన్స్ ఉంటాయి, ఇండియన్ క్యూజిన్స్ ఉంటాయి. సో దాని ప్రకారం మనం కాలేజ్ నుంచి ఏ సెట్ చేసిన మెన్యూ ఉంటుందో అది ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం అనమాట కాలేజ్లో. ఇంకా ఇంటి దగ్గర ఏంటంటే మనం అదే మెన్యూని ఇంకొద్దిగా ఎట్లా దాన్ని ఇంకా మంచిగా చేయాలా, ఇంకా కొద్దిగా దానిలో ఏమైనా యాడ్ ఆన్స్ చేసి ఎలా ఉంటుంది అనేది ఇంటి దగ్గర కొద్దిగా ప్రాక్టీస్ చేస్తుంటాం అనమాట. అప్పుడు సలహాలు ఎవరు ఇస్తారా? మమ్మీ ఏమైనా లేకుంటే? సలహాలు అంటే ఇంకా మేమే ఓన్ థాట్స్గా చేసుకుంటాం అనమాట. ఓకే, సూపర్. సో ఇప్పుడు మిగతా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ అయిపోయినాయి కాబట్టి ఇది మనకు రెడీ అయిపోయింది అనమాట. నెక్స్ట్ బైండింగ్ కోసం కొద్దిగా బ్రెడ్ క్రమ్స్ దీనిలో వేసుకుందాం. అచ్చా, ఓకే. కొంతమంది శనగపిండి ఏమైనా వేయచ్చా, వేస్తారా? లేదండి, శనగపిండి వేస్తే అది ఇండియన్ స్టైల్ అయిపోతుంది అనమాట. ఇది యూరోపియన్ స్టైల్ అనమాట. సో దీనిలో మనం మ్యాక్సిమం ఇండియన్ ఐటమ్స్ యూజ్ చేయము. కారం కానీ అలాంటివి శనగపిండి కానీ యూజ్ చేయము. ఓకే. బ్రెడ్ క్రమ్స్ అనేది మనకి బయట దొరుకుతుంది కదా మార్కెట్లో, లేకుంటే మనం కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చా? ఇంట్లో కూడా చేసుకోవచ్చు. బ్రెడ్ క్రమ్స్ అంటే ఏంటంటే నార్మల్గా ఫ్రెష్ బ్రెడ్ని కొద్దిగా డ్రై చేసి దాన్ని పౌడర్ చేసుకోవడమే, అంతే. 1 స్పూన్ వేసారు సరిపోతుందా? సరిపోతుందండి. అంటే ఇది జస్ట్ ఫర్ బైండింగ్ అనమాట. మనం ఫర్దర్గా మళ్ళీ దీనిలో చీజ్ స్టఫింగ్ చేసి బ్రెడ్ క్రమ్స్ని పైన క్రమ్ కోట్ చేసి అప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం అనమాట. ఓకే. సో ఇప్పుడు ఇది ఎక్కువగా వేస్తే ఆయిల్ ఏమైనా ఎక్కువ పీల్చుకుంటుందా, అట్లాంటిది ఏమైనా ఉంటుందా? అట్లాంటిది ఏం లేదండి, ఇది జస్ట్ ఫర్ బైండింగ్ అనమాట, అంతే. ఓకే. ఇప్పుడు 3rd ఇయర్లో ఉన్నారు, ఇంకొక 1 ఇయర్ ఉందా మొత్తం ఈ కోర్స్? లేదండి, ఆల్రెడీ ఇప్పుడు 5th సెమిస్టర్ ఎండింగ్ ఉంది. ఇంకొక సెమిస్టర్ బాకీ ఉందన్నమాట. ఇంకొక సెమిస్టర్ అంటే ఇంచుమించు ఒక 5 to 6 monthsలో అయిపోతుంది కాలేజ్. అయిపోతుంది. తర్వాత క్యాంపస్ సెలక్షన్స్ కూడా ఇక్కడే అవుతాయి కదా? అవునండి. ఇప్పుడు బై అంటే టైం అయిపోతున్న కొద్దీ, కాలేజ్ మనం వెళ్ళిపోతున్న కొద్దీ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేది స్టార్ట్ అవుతుంటాయి. సో ఆల్రెడీ మా క్యాంపస్ ప్లేస్మెంట్ అనేది స్టార్ట్ అయిపోయింది కాలేజ్లో. ఇప్పుడు మన కాలేజ్లో ఆల్రెడీ 200 to 300 మెంబర్స్ ఉంటారు. సో అందరికీ ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్కరు రిక్రూట్ కావాలి కాబట్టి, సో ఏంటంటే ఇప్పుడు నుంచి స్టార్ట్ చేస్తే అందరికీ జాబ్ వచ్చేసరికి కొద్దిగా టైం పడుతుంది అనమాట. సో అప్పటి వరకు రిక్రూట్మెంట్ స్టార్ట్ ప్రాసెస్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఓకే. సో మీరు ఆల్రెడీ అటెంప్ట్ చేశారా? ఇంకా నేను అటెంప్ట్ చేయలేదు. నేను అనుకున్న కంపెనీస్ కొద్దిగా లేట్ వస్తున్నాయి అనమాట. సో నేను ఆ కంపెనీస్ వచ్చి అన్ని అటెంప్ట్ చేయడానికి వీలుండదా? కొన్ని సెలెక్ట్ చేసుకోవాలా? ఎట్లా ఉంటుంది ప్రాసెస్? అట్లేముండదండి, మన ఇష్టం వచ్చి అంటే మన కాలేజ్ వాళ్ళు చెప్తారు ఈ కంపెనీలు వస్తున్నాయి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవచ్చు అని. మనకి ఇంకొక చిన్న స్పెసిఫికేషన్ ఏముంటుందంటే, మనకు ఒక కంపెనీలో మంచి జాబ్ వచ్చిన తర్వాత ఇంకో కంపెనీ కూర్చోరాదు అనమాట. అచ్చా, ఓకే ఓకే. ఆప్షన్ ఇంకుండదు, మనం సెలెక్ట్ చేసుకోకూడదు. ఒక దగ్గర సెలెక్ట్ అయిపోతే ఇంకా అక్కడనే ఆగిపోవాలి. అంటే అది దీనిలో లెవెల్స్ ఉంటాయి అనమాట. ఎంట్రీ లెవెల్ జాబ్, మేనేజ్మెంట్ ట్రైనింగ్ అని జాబ్ ఉంటుంది. సో మనకి మేనేజర్ లెవెల్ జాబ్ వచ్చిన తర్వాత ఇంకొక దానికి అపేర్ చేసుకోవడానికి ఉండదు అనమాట. అందుకనే మీరు వెయిట్ చేస్తారు. అవునండి. అంటే ఇప్పుడు ఏదైనా నార్మల్ కంపెనీలో జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత మనం రిగ్రెట్ అవుతాం, మరి ఇంకొక పెద్ద కంపెనీలో జాబ్ వస్తే బాగుంటుందని. సో దానికోసం ఏంటంటే మనకు అనుకున్న నచ్చిన బ్రాండ్ వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేసి. మరి అందరూ ఇలానే అనుకుంటే మిగతా కంపెనీస్ అన్ని అలా ఏం లేదండి, చాలా కంపెనీస్ వస్తాయి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఇష్టం ఉంటుంది. సో కొంతమంది చిన్న బ్రాండ్లు ఇష్టపడతారు, కొంతమంది పెద్ద బ్రాండ్లు ఇష్టపడతారు, కొంతమంది లోకల్లో నచ్చుతారు, కొంతమంది అబ్రాడ్లో నచ్చుతారు, అట్లా. సో అందుకని చెప్పి నేను ఇంకా కొద్దిగా టైం ఉందని చెప్పి ఆగుతున్నాను అనమాట. సూపర్. మరి ప్రిపరేషన్ ఎలా ఉంటుంది? ప్రిపరేషన్ అంతా ఆల్రెడీ మనకి కాలేజ్లో నేర్పిస్తుంటారు. సో
నార్మల్గా రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా అవుతుంది, ఇంటర్వ్యూ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ముందే మనకి కొంచెం ఐడియా ఉంటుంది కదా. ముందే అవన్నీ మన కాలేజ్లో నేర్పిస్తారనమాట. గ్రూప్ డిస్కషన్ అంటే ఏంటిది, సో ఇలాంటివన్నీ వాళ్ళు అడుగుతారనమాట. సో మన కాలేజీలోనే వాళ్ళు అడగక ముందే దానికోసం ప్రిపేర్ చేయడానికి అన్ని ముందు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ కాలేజ్ వాళ్ళు చేపిస్తారు. ఓకే, దానివల్ల భయం అంటూ ఏముండదు. అవునండి. ఓకే, సో ఇప్పుడు మన ప్రాసెస్ కూడా అయిపోయింది కదా, ఆయిల్ కూడా హీట్ అయింది. ఇది కూడా ఈ బ్యాటర్ కూడా మనకి మిక్స్చర్ కూడా రెడీ అయిపోయింది. సో దీనిలో ఇప్పుడు చీజ్ స్టఫింగ్ చేసుకుందాం. ఓకే, అది చాలా జాగ్రత్తగా చేయాలి కదా. అవునండి. చీజ్ ఏమాత్రం ఇటు అటు అయినా విడిపోయే ప్రమాదం ఉంటుంది. సో ఇప్పుడు కొద్దిగా ఆలు మనం తీసుకొని, కొద్దిగా పొటాటో తీసుకొని, దీనిలో ఒక చిన్న హోల్ చేసుకొని, ఇప్పుడు చీజ్ ఉంది కదా, ఈ చీజ్ని కూడా కొద్దిగా మనం ఒక చిన్న బాల్ లాగా చేసుకొని దీనిలో ఇన్సర్ట్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ వేడికి మనం హీట్ చేస్తే లోపలది కూడా మెల్ట్ అయిపోతుందా? అవునండి, అయిపోతుందా. బయట మనం ఫ్రై చేసినప్పుడు ఆ హీట్తోనే లోపల చీజ్ అనేది మెల్టింగ్ పాయింట్ చాలా తొందరగా ఉంటుంది. సో హీట్ తగలగానే ఇది మెల్ట్ అయిపోతుంటుంది అన్నమాట. సో ఇది ఆల్రెడీ హీట్గా బయట ఫ్రై అయ్యకముందే మనం బయట పెట్టిన ఇట ఒక 1 hour సో మెల్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. మెల్టింగ్ పాయింట్ అనేది అట్లా ఉంటుందన్నమాట. సో ఇలా మనం చీజ్ని స్టఫ్ చేసుకొని బాల్స్ని కంప్లీట్ రౌండ్గా చేసుకోవాలి. ఇలా రౌండ్గా అన్ని బాల్స్ని ఇట్లా రౌండ్గా చేసుకోవాలి. ఒకేసారి వేయాలా, ఒక్కొక్కటిగా వేసుకోవాలా? ఫస్ట్ అయితే మనం బాల్స్ అన్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో చీజ్ బాల్స్ అన్ని మనం ప్రిపేర్ చేసుకున్నాము. నెక్స్ట్ ఏం చేయాలి? చీజ్ బాల్స్ స్టఫింగ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనము కార్న్ఫ్లవర్ ఇంకా వాటర్ మిక్స్ చేసుకొని ఒక స్లరీ చేసుకున్నాం. దీనిలో డిప్ చేద్దాం. ఏది ఒకసారి చూపి. ఓకే, ఇంత కొంచెం సరిపోతుందా? సరిపోతుందండి. జస్ట్ ఓన్లీ డిప్ చేయాలన్నమాట. అది కోట్ అయిన తర్వాత మళ్ళీ మనం బ్రెడ్ క్రమ్స్లో చేయాలన్నమాట. దీనికి కార్న్ ఫ్లోర్ యూజ్ చేయాలా, ఇంకేదైనా ఫ్లోర్ యూజ్ అవుతుంది? లేదు, ఓన్లీ కార్న్ఫ్లవర్ ఇంకా వాటర్ యూజ్ చేయాలి. ఓకే, తీసుకో. ఇప్పుడు డిప్ చేసేసి ఆయిల్ కూడా హీట్ అయింది కదా. ఆయిల్ కూడా హీట్ అయింది, వేసేసి. సో ఆయిల్ అనేది ఏదైనా మనం ప్యాన్ ఫ్రై అంటే డీప్ ఫ్రై చేసేటప్పుడు, క్రిస్పీ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అనేది చాలా పైపింగ్ హాట్ ఉండాలన్నమాట. హాట్ ఉంటే సో వేసిన తర్వాత అట్నే హోల్డ్ అవుతుంది. లేదంటే మనం ఒకవేళ ఆయిల్ తక్కువ హీట్ ఉంటే అది బైండింగ్ కాకుండా ఊడిపోతుంది అనమాట. మెయిన్గా ఇక్కడ చూసుకోవాల్సింది ఆయిల్ హాట్ ఉండాలి. సో ఈ ఫస్ట్ పొటాటో చీజ్ బాల్స్ని కార్న్ఫ్లవర్ మిక్చర్లో కోట్ చేసిన తర్వాత బ్రెడ్ క్రమ్స్లో కోట్ చేయాలి మళ్ళీ. దీనివల్ల క్రిస్పీగా ఉంటాయి అన్నమాట చీజ్ బాల్స్. చూసేందుకు చాలా ఈజీగా అనిపిస్తుంది, కానీ ప్రిపేర్ అయినాక ఎలా ఉంటుందో చూడాలి. ఓకే, సో మీకు పర్టికులర్గా ఏది ఇష్టం? అంటే ఇండియన్ ఫుడ్ చేయడం ఇష్టమా, లేకుంటే చైనీసా, లేకుంటే ఎట్లా? నాకేంటంటే నేను ఫస్ట్ కాలేజ్లో జాయిన్ అయినప్పుడు ఇండియన్ ఫుడ్ కోసమనే జాయిన్ అయ్యాను. ఇక్కడ జాయిన్ అయిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఇండియన్ ఫుడ్ కాకుండా ఇంకా చాలా వెరైటీ ఫుడ్స్ ఉంటాయి, అవన్నీ నేర్చుకోవచ్చు అని. దాని తర్వాత నేను ఇండియన్ తర్వాత ఇటాలియన్ క్యూజిన్కి ఇటాలియన్ క్యూజిన్ అనేది నేర్చుకుంటున్నాను అనమాట. ఎలా ఉంటుంది వాళ్ళకి మనకి ఆ డిఫరెన్స్ ఏంటి? ఇటాలియన్కి ఇండియన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. మెయిన్ వాళ్ళు యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ వేరే డిఫరెన్స్ ఉంటాయి. వాళ్ళు రైస్ తినరు, స్పైసెస్ అనేది యూజ్ చేస్తారు, కానీ ఇండియన్ స్పైసెస్ వేరు ఉంటాయి, ఇటాలియన్ స్పైసెస్ వేరు ఉంటాయి అనమాట. సో వాళ్ళు మనం తినే రైస్ నార్మల్ రైస్ తింటాం, వాళ్ళు తినేది ఏంటంటే అర్బోరియో రైస్ అని ఉంటుంది. సో దానిలో స్టార్చ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట, స్టిక్కీ ఉంటుంది చాలా, దాన్ని రిసోతో రైస్ అంటారు. సో అట్లా ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి దానిలో. ఓకే, దాని కాంబినేషన్స్ అంటే మనకి ఇప్పుడు సాంబార్ ఇట్లా ఉండేటప్పుడు వాళ్ళకి ఏముంటుంది? వాళ్ళకి రైస్తో పాటు స్ట్యూస్ అని ఉంటాయి, ఇంకా చాలా వేరే వెరైటీ మన సాసెస్ ఉంటాయి. ఓకే ఓకే, సో మీకు ఇప్పుడు ఇటాలియన్ కూడా బాగా నచ్చుతుంది అనమాట. ఇటాలియన్ కూడా నచ్చుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా దానిపైన స్పెషలైజేషన్ ఏమైనా చేద్దామని చూస్తున్నాను అన్నమాట. ఓకే ఓకే, ఇప్పుడు మీ 4 years అయిపోయిన తర్వాత అలాగా 3 years అయిపోయిన తర్వాత స్పెషలైజేషన్ ఇంకా సెపరేట్గా తీసుకోవచ్చా? స్పెషలైజేషన్ అంటే ఇంకా మళ్ళీ ఎంఎస్సి మాస్టర్స్ చేయాలన్నమాట. పర్టికులర్గా సపరేట్ కోర్సెస్ కోసం వేరే కాలేజీలు ఉంటాయి, ఇండియాలో ఉంటాయి, అబ్రాడ్లో ఉంటాయి. దానికోసం కూడా మన కాలేజ్ నుంచి సపోర్ట్ ఇస్తారనమాట. ఓకే ఓకే,
మీకు నెక్స్ట్ కూడా చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే మనం కాలేజ్ వాళ్ళు సపోర్ట్ ఇస్తారనమాట. ఓకే ఓకే, మన చీజ్ బాల్స్ అన్ని ప్రిపేర్ చేసేసుకున్నాము. రెడీ అయిపోయిన తర్వాత వెంటనే అన్నీ ఒకేసారి వేసుకోవాలా? అవునండి, ఒకదాని తర్వాత ఇంకొకటి మనం ఫ్రై చేసుకోవాలి. ఓకే, వేసేసి ఆయిల్ చూడు సరిపోతుంది. ఆయిల్ సరిపోతుంది, హీట్ కూడా చాలాసేపటి నుంచి వేడిగానే ఉంది. సో మనం ఫ్రై చేసుకుందాం ఇప్పుడు. ఓకే, ఆయిల్ ప్రాపర్గా హీట్ కాకపోతే ఈ వేసేటప్పుడు విడిపోతాయి అన్నమాట. ఓకే, అందుకనే హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. అవునండి. వెంటనే కదపొచ్చా? కలపొచ్చు, ఏం కాదు. ఓకే, చాలా తొందరగానే ఫ్రై అయిపోతున్నాయి. కలర్ రావాలా? ఇంకా కలర్ కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వస్తుందండి. ఇది 2 టైమ్స్ అవసరం లేదు కదా? 2 టైమ్స్ అవసరం లేదు, ఇది ఓన్లీ ఒకసారి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఓకే, దీనికి కాంబినేషన్స్ ఏం బాగుంటాయి? దీని కాంబినేషన్ వచ్చేసి టమాటో కెచప్, ఇంకా స్వీట్ చిల్లీ సాస్ అని, షెజ్వాన్ చట్నీ, అలాగే చాలా కాంబినేషన్స్ ఉంటాయి. మెయిన్గా యూరోపియన్ క్యూజిన్కి స్వీట్ చిల్లీ సాస్, టమాటో కెచప్ బాగుంటుంది అనమాట. ఓకే, మీకు నార్మల్గా ఏంటి ఇష్టం? అంటే బ్రేక్ఫాస్ట్ నచ్చుతాయా ఎక్కువగా, మెయిన్ కోర్స్ నచ్చుతుందా, లేకపోతే స్నాక్ ఐటెం నచ్చుతుందా, ఎట్లా? నాకు మెయిన్ కోర్స్ ఐటమ్ నచ్చుతుంది అనమాట. దాంట్లో రైస్కి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారా, ఎట్లా? రైస్ అని కాదు, ఫస్ట్లో నాకు తెలియక ముందు రైస్ అని రైస్కి మెయిన్ కోర్స్గా ఆలోచించేవాడిని. సో తర్వాత ఇంకా మెయిన్ కోర్స్గా మనకు చాలా ఐటమ్స్ ఉంటాయి, కాంటినెంటల్ కుకింగ్ కానీ, ఇటాలియన్, మెక్సికన్లో, చైనీస్ కుకింగ్లో కానీ. సో దాని తర్వాత రైస్ కాకుండా ఇంకా వేరే చాలా ఉంటాయి. సో అవి కూడా మెయిన్ కోర్స్ అని తెలిసి దాని తర్వాత వేరేవన్నీ ఇప్పుడు ఇష్టంగా మారుతున్నాయి అన్నమాట. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇవి కొద్దిగా బ్రౌన్ అవుతున్నాయి, ఇంకొద్దిగా ఒక 1 మినిట్ ఉంచి తీసేద్దాం. మనకి బయటికి రావట్లేదు బ్రెడ్ క్రమ్స్ కానీ, అన్నీ ప్రాపర్గా ఫ్రై అవుతున్నాయి. నేను ఇంకా బయటకు వస్తాయేమో అనుకున్నాను, ఎందుకంటే మనం దీన్ని మంచిగా అంటే మంచిగా బైండ్ అయినాయి అనమాట. సో దీన్ని బయటికి రాకుండా మనం కార్న్ఫ్లవర్ స్లరీ, ఇంకా పాన్కో బ్రెడ్ క్రమ్స్ అని మంచిగా దాన్ని ఏంటంటే మంచిగా కోటింగ్ చేసాము. సో బయటికి రాకుండా దాన్ని కోట్ చేసాం కాబట్టి బయటకు వచ్చే ఛాన్స్ ఏం లేదనమాట. సో వేడివేడిగానే సర్వ్ చేస్తే బాగుంటుంది. అవునండి, దీనిలో చీజ్ వేసాం కాబట్టి వేడివేడిగా దాన్ని తింటే ఆ చీజ్ పుల్ అనేది మంచిగా వస్తుంది. కొద్దిసేపు అయిన తర్వాత కొంచెం సేపు టైం తర్వాత తింటే ఆ చీజ్ పుల్ అనేది ఉండదు అనమాట. సో ఇప్పుడు అయిపోయినాయి, ఇవి తీసేసుకుందాం. ఏ మాత్రం ఆయిల్ అదుక్కోకుండా చాలా బాగా ఫ్రై అయ్యాయి. అవునండి. ఓకే హేమంత్, చీజ్ బాల్స్ రెడీ అయిపోయాయి కదా? అవునండి. ఇప్పుడు ప్లేట్ ఇచ్చేనా? ప్లేటింగ్ చేసుకుందాం ఇప్పుడు. ఎప్పుడెప్పుడా నేను వెయిట్ చేస్తూ ఉన్నాను, ఎందుకంటే కలర్ఫుల్గా చాలా ఈజీగా అండ్ వెదర్ కూడాను కూల్గా ఉంది కాబట్టి. సో ఇప్పుడు దీనికోసం మనం గార్నిష్ ఇంకా బేస్ కోసం అని పర్పుల్ క్యాబేజ్ అనేది షెడ్ చేసుకున్నాము. ఇది ఏంటంటే కొద్దిగా పిల్లలకి ఇష్టంగా ఉంటుంది కాబట్టి కొద్దిగా కలర్ అనేది మంచిగా కాంట్రాస్ట్ అవుతుంది అనమాట. అవును, ఆనియన్స్ కూడా వేయచ్చా? ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. మెయిన్ ప్లేటింగ్ చాలా ఇంపార్టెంట్ కదా కోర్స్. అవును, కోర్సులో మాకు నేర్పించేటివి మెయిన్ కుకింగ్ పక్కన పెడితే ప్లేటింగ్ అనేది, దాని క్వాంటిటీ అనేది ఏంటిది, కలర్ ఎలా ఉండాలి, సర్వింగ్ టెంపరేచర్ ఎలా ఉండాలి, మెయిన్ సర్వింగ్ ప్లేట్ కూడా, సర్వింగ్ ప్లేట్తో పాటు ఫుడ్ ఎలా ఉంది, దాని టెంపరేచర్ ఎంత సర్వ్ చేస్తున్నాం, దాని కలర్ ఎలా ఉంది, దాని టేస్ట్ ఎలా ఉంది, ఇవన్నీ మ్యాటర్ అనమాట. అంటే ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క చెప్తారనమాట. సో ఇప్పుడు మనం బేస్ రెడీ చేసుకున్నాం కాబట్టి మంచి చీజ్ బాల్స్ పెట్టేసుకుందాం దీనిలో. దీంతో పాటు మనకు సైడ్ డిప్ లాగా టమాటో కెచప్ అనేది పెట్టుకుందాం. పొటాటో చీజ్ బాల్స్ రెడీ టు ఈట్ అనమాట. ఓకే, సో చూస్తున్నారు కదా, హేమంత్ గారు రెడీ చేసిన చక్కనైన పొటాటో చీజ్ బాల్స్ రెడీ అయిపోయి ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయొద్దండి. బయట వర్షం పడుతుంది కాబట్టి ఇలాంటి వెదర్లో కరెక్ట్ రెసిపీ అని చెప్పాలి. ఇంకా ఆలస్యం చేయకుండా దీని టేస్ట్ ఎలా ఉందో మీకోసం చూసి చెప్పేస్తా. టమాటో కచప్తో చాలా బాగుంటుందంట. మధ్యలో చీజ్ ఉంది కాబట్టి ఆయిల్కి హీట్ అయ్యి కరిగింది కాబట్టి మనం తింటూ ఉంటే ఆ చీజ్ అలా వచ్చేస్తుంది.
సూపర్, అదిరిపోయిందండి. ఈ క్లైమేట్లో వేడి వేడిగా తింటూ ఉంటే మనల్ని మనమే మర్చిపోవచ్చు, అంత టేస్టీగా ఉంది. మరి మీరు కూడా మిస్ కాకుండా ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసేసేయండి, అద్భుతంగా ఉంటుంది. హేమంత్, నిజంగా చాలా 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 బాగున్నాయి. టమాటా కచప్తో బాగున్నాయి, నార్మల్గా ప్లెయిన్గా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. అవునండి. సూపర్. చీజ్ అయితే నువ్వు అన్నట్టు వేడి వేడిగా తినేటప్పుడు అట్లా మనకి సాగుతుంటూ వచ్చేస్తుంది. ఇంత చక్కనైన టేస్టీ రెసిపీ అయితే అద్భుతంగా నేర్పించేసావు మా కోసం, మా వ్యూవర్స్ కోసం. మరి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.